అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఎక్కడ రూమ్ తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇదిగోండి రూమ్ అయితే ఇది. చాలా చిన్న రూమే, ద బెస్ట్ అని అయితే చెప్పను, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి ఇక్కడ స్టే చేస్తున్నా. ఓకే, డీసెంట్గానే ఉంటుంది. అదిగోండి చూస్తున్నారు కదా, జస్ట్ ఎక్కువ స్పేస్ ఏమి ఉండదు, చిన్న రూమే, బట్ ఓకే ఇష్యూగానే ఉంటుంది. సో సెంటర్ లొకేషన్ అని చెప్పి ఇక నాకు ట్రావెల్కి అన్నిటికి కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడ తీసుకుంటాను ఎప్పుడు. అదిగోండి జీబీకే రెసిడెన్సీ అని చెప్పి ఓకే ఇష్యూగానే ఉంటుంది మనకు. విఆర్సీ సెంటర్ దగ్గర అన్నీ ఇదిగోండి మెయిన్ రోడ్డుకి దగ్గర వాకబుల్, ఆ షాప్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి, అందుకని తీసుకుంటాను ఇక్కడ. సో ఇక ఇదిగోండి నా వర్క్ పని మీద అయితే ఇక వెళ్ళిపోతున్నాను. ఫుల్ ఎండ అండి, తట్టుకోలేక వచ్చి కాము కూర్చున్నా. సాయంత్రం అవుతుంది, అసలు మౌన్ చూడండి ఎట్ అయిపోయిందో, రేంజ్లో ఉంది ఎండ ఇక్కడ నెల్లూరులో. మనకి విజయవాడలో కూడా అంతే ఉంటుందిలే, కానీ ఎందుకో ఇక్కడ కొంచెం ఇంకా సెగ కొడుతుంది. ఇదిగోండి లంచ్ టైం అయింది. మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, రాయలసీమ మిలిటరీ హోటల్ అంట. సో ఇదిగోండి ఇది ఇచ్చారు, రైసు, వైట్ రైసు, అప్పడం, ఇదేంది రసం, పచ్చడి, పప్పు, ఆకుకూర పప్పు, మజ్జిగ, సాంబారు, అండ్ ఇది సపరేట్గా పెట్టుకున్నా చేపల పులుసు, అండ్ రైస్ బాగానే ఇచ్చారు. సింగిల్ మీల్స్ అన్నమాట ఇది. క్వాంటిటీ అయితే సఫిషియెంట్గానే ఉంది. టేస్ట్ ఎలా ఉందో తిన్న తర్వాత చెప్తా. ఇప్పుడే మీల్స్ తిని జస్ట్ అలా ఒక నిద్ర వేద్దామని జస్ట్ అడ్డం పడ్డా. బాగుందండి, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది. మేబీ రాయలసీమ మిలిటరీ హోటల్ కదా, స్పైసీనెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టేస్ట్ వైజ్ ఓకే, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ మీల్స్, కర్రీస్ అన్నీ కూడా ఓకే, బాగున్నాయి. ఎంత జస్ట్ అరౌండ్ ఒక 300 ఏం పడింది అంతే. చేపల పులుసు, రైస్ అన్నీ కలిపి వర్త్ ట్రైయింగ్ అనమాట. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. అలా కాసేపు నిద్ర వేసి ఇదిగోండి వర్క్కి అయితే వెళ్ళిపోయి వచ్చేసాను. ఈవినింగ్ 7-7:30 ఏమో అయింది. అదిగోండి రోడ్డు దాటేటప్పుడు జస్ట్ ఊరికే అలా తీసా. నేను ఉంటున్న హోటల్ అయితే 4 or 5 floors ఉంటుంది. ఇప్పుడు మనం 3rd floorలో ఉన్నాము. అదిగోండి ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను. కింద చూస్తున్నారు కదా, హోటల్లో చాలాసార్లు తిన్నాను. ఈ బోండాలు, చిన్న దోశలు 5-10 రూపాయలేనండి. ఇక్కడ రాజేశ్వరి మెస్ అని ఒకటి ఉంటుంది, అన్నీ దగ్గరలో ఉంటాయి, అందుకనే ఇక్కడ తీసుకుంటాను నేను. డిన్నర్కి అయితే మోస్ట్లీ ఇందాక చూపించాను కదా కింద, అక్కడికి వెళ్ళి తినేసి వస్తా. లేదా రోడ్డు దాటితే పద్మావతి తాజా తిండి అని ఉంటుంది, అక్కడ బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి తింటా. ఇంకా మరీ బద్ధకం వేస్తే ఇదిగోండి రూమ్కి ఆర్డర్ పెట్టేసుకుంటా. ఇదైతే రేష్మా బిర్యానీ. సో దీంతోపాటు ఇంకా రియాజ్ బిర్యానీ, సల్మా బిర్యానీ అని చెప్పి, లేదా రాయలసీమ హోటల్లో ఫుడ్, ఇవి నేను ఫ్రీక్వెంట్గా ఆర్డర్ చేస్తూ ఉంటాను. రేష్మాలో నాకు స్పెసిఫిక్గా నచ్చింది ఏంటంటే ఇదిగోండి ఇచ్చే ఆ వంకాయ పచ్చడి భలే ఉంటుందండి. పొద్దున్నే లేచి ఇదిగోండి స్టోన్ హౌస్పేటకి అయితే బయలుదేరాం, ఆటో తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు దోశలు తిన్నానండి ఒక హోటల్లో. సో అప్పుడైతే వీడియో తీయలేదు, సరే ఒకసారి ఢిల్లీ మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే బయలుదేరాను. ఇదిగోండి ఇది, నేనైతే ఇప్పుడు నెయ్యి కారం దోశ ఆర్డర్ ఇచ్చుకున్నా. ఈ హోటల్ వచ్చి సాయి హాట్ ఫుడ్స్ అని ఉంటుంది, స్టోన్ హౌస్పేట. గూగుల్ లొకేషన్లో వచ్చేస్తుంది, నారాయణ కాలేజీకి దగ్గరలో ఉంటుంది స్టోన్ హౌస్పేట. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. కాకపోతే సిట్టింగ్ ఉండదు, అదొక్కటే ఇబ్బంది. బట్ టేస్ట్ వైజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఇటువైపు వస్తే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏమేమి ట్రై చేయొచ్చో కూడా చూసేవాళ్ళు కామెంట్ చేయండి. సో ఇదైతే ఈవినింగ్ రూమ్కి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక రియాజ్ స్పాట్ బిర్యానీ నుంచి పాయ అండ్ దోశ ఆర్డర్ ఇచ్చానండి. ఇదివరకు కూడా తిన్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ప్లేట్ లేదు, ఎంత బెల్లు కొట్టినా రాలేదు, ఇక అందుకని అదిగోండి అందులో వేసుకొని తినేస్తున్నా. గలీజ్ ఉందేమనుకోవద్దే. సో ఇక నెక్స్ట్ బయలుదేరే టైం వచ్చిందండి. ఇదిగోండి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయా. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కదా, ప్రైస్ ఏమో ఎక్కువ, ఏసీ ఉంటుంది, కాకపోతే కూర్చోటానికి మాత్రం కన్వీనియంట్ అస్సలు ఉండదండి. చాలాసార్లు ఇబ్బంది పడ్డా. కాకపోతే ఏంటంటే ఎప్పుడు వెళ్ళినప్పుడు కొద్దిగా నా పక్కన ఎవరు లేకపోవటం, లేకపోతే మా ఊళ్ళే రావటం, కొంచెం సన్నగుండా ఊళ్ళో అట్ట అయ్యేది. సో అది చూసారా ఎట్ట కూర్చున్నాను, సగమే నేను కూర్చుంది. 2.5 hours జర్నీ అట్లా సగం కూర్చొని వెళ్తే టార్చర్ అనేది కనిపించిందండి ఆ రోజు అయితే. ఇంకెప్పుడు ఈ బస్సు ఎక్కకూడదు, లేదా నేనన్నా తగ్గాలి, రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నా ఆ రోజు. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయా.
నా పక్కన ఉన్నాయింది తప్పు లేదు, ఎందుకంటే ఆ సీట్లే చాలా చిన్నవి, ఇంకేం చేయలేం. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్